హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 39వ భాగాన్ని వినేద్దాం. సుమతి కిందికి వెళ్ళిపోయింది. విష్ణు, తులసి గారు పంతుల్ని తీసుకుని వస్తారు. సూర్య ఇంకా తన ఫ్రెండ్స్ నలుగురు కూడా ఫ్రెష్ అయి వచ్చారు. పెద్దవాళ్ళందరూ పంతులు గారితో మాట్లాడుతున్నారు. ముందు వంశీ అనితల ఎంగేజ్మెంట్ చేసి తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అనుకున్నారు. చంద్ర, మంజు ఇద్దరూ ఇలా రండి అంది లక్ష్మి. ఏమిటమ్మా అన్నాడు. ఏమీ లేదు, మీరే కదా తాంబూలాలు పుచ్చుకునేది, అందుకే ఇద్దరిని పిలిచాను అంది లక్ష్మి. ఒక్క నిమిషం అత్తయ్య అని సూర్య, సుమతి ఇద్దరిని పిలిచి ఇప్పుడు చెప్పండి అంది. వాళ్ళిద్దరూ ఎవరు అన్నారు పంతులు గారు. మాకులాగానే పెళ్లి కూతురికి చిన్నన్నయ్య వదిన, కాబట్టి మాతో పాటు అనితాకి చేసే అన్ని పనుల్లో వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళకి పెళ్ళవలేదు కదమ్మా అన్నారు తాతగారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా తాతగారు, మనం ఒకసారి పంతులు గారిని అడుగుదాం, ఆయన చెయ్యొచ్చు అంటే ఇంకా అభ్యంతరం లేదు కదా అంది మంజు. సరే అమ్మా అని. చూడండి పంతులు గారు, వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇప్పుడు వీళ్ళ పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టాలి. వీళ్ళిద్దరూ అన్నా వదిన కింద పెళ్లి కూతురికి అన్ని పనులు చెయ్యొచ్చా అంటారు తాతగారు. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళయింది అంటారు కాబట్టి చెయ్యొచ్చు, కానీ కన్యాదానం మటుకు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చేయమనండి అన్నారు పంతులు గారు. అయితే కన్యాదానం ఇద్దరు అన్నలు చేయకూడదా అంది మంజు. ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చు, ముందు వాళ్ళ పెళ్లి చేసి తర్వాత అమ్మాయి పెళ్లి చేయండి అన్నారు పంతులు గారు. అలా వద్దు, ముందు అనిత పెళ్లి తర్వాత నాది అని అంటాడు సూర్య. అది కాదు సూర్య అంది మంజు. ప్లీజ్ వదిన, ఇంకేం మాట్లాడద్దు. చూడండి పంతులు గారు, ఆ రోజైనా పర్వాలేదు, కానీ ముందు అనిత పెళ్లి తర్వాతే నాది. సరే బాబు అని పంచాంగం చూసి ఇంకో వారంలో అనితా వంశీల ఎంగేజ్మెంట్కి 20 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు పంతులు గారు. రాత్రి 9 గంటలకి అనిత వంశీలకి, తర్వాత 2 గంటలకి సూర్య సుమతిలకి పెళ్లికి ముహూర్తం పెట్టారు. దానికి అందరూ సరే అన్నారు. ఇంకా పంతులు గారు ఎంగేజ్మెంట్ ఎక్కడో చెప్తే అక్కడికి వస్తానని చెప్పి వెళ్ళారు. పెదనాన్నగారు, ఎంగేజ్మెంట్ ఇంట్లో వాళ్ళు ఇంకా పిల్లల క్లోజ్ ఫ్రెండ్స్ కలిపి చేసుకుందాం, పెళ్ళి కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి మీరేమంటారు అన్నాడు విష్ణు. అయ్యో, మీరు ఎలా చెప్తే అలా చేద్దాం. ఏమ్మా లక్ష్మి, నువ్వేమంటావు అన్నారు తాతగారు. లక్ష్మి, శరత్, సూర్య వైపే చూస్తారు. వాళ్ళు కూడా సరే అంటారు. మరి మంజు, సుమతి మీరు ఎలా అంటే అలాగే చేద్దాం అన్నారు. సరే బాబాయ్ గారు, ఎంగేజ్మెంట్ ఇంట్లో చేసుకుని ఇద్దరి పెళ్ళి ఒక్కరోజే కాబట్టి ఫంక్షన్ హాల్లో చేసేసుకుందాం అంది లక్ష్మి. అలాగే వదిన గారు అంటుంది తులసి. మరి మీరేమంటారు అని భారతి వాళ్ళని అడిగింది లక్ష్మి. మాకేమీ అభ్యంతరం లేదు చెల్లెమ్మ, 2 పెళ్ళిళ్ళు ఒక్క దగ్గరే కాబట్టి అందరం కలిసి పనులు చేసుకుంటే తొందరగా అయిపోతాయి అంటాడు కృష్ణ. పెళ్లి పనుల గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్ల బ్యాచ్ వాళ్ళ గొలలో వాళ్ళున్నారు. సుమతి, మంజు ఇద్దరు లంచ్ టైం అయ్యేసరికి అన్ని టేబుల్ మీద సర్ది అందరినీ పిలిచారు. ఈరోజు అందరూ కలిసే చేద్దాం అని చెప్పింది మంజు. సరే అని అందరూ భోజనం పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. మధ్యలో వదిన, చాలా థ్యాంక్స్ వదిన అని అన్నీ నాకు ఇష్టమైనవే చేసినందుకు అన్నాడు. సూర్య ఫ్రెండ్, ఏమిటి ఇవన్నీ వదిన చేసిందా, ఇంకా బయట ఆర్డర్ ఇచ్చారేమో అనుకుంటున్నాం అన్నారు. మా వదిన బాగా చేస్తుంది వంట అంది అనిత. అవునా, చాలా బాగున్నాయి. ఇంతకీ వదిన ఏం చేస్తారు అని అడిగింది ఒక ఫ్రెండ్. అనిత కాలేజీ పేరు చెప్పి ఆ కాలేజీకి చైర్మన్, ఇంకా జయంతి సొల్యూషన్స్లో జాబ్ చేస్తుంది. ఏంటి నిజంగానా అంది ఆ ఫ్రెండ్. ఎందుకు అలా అడిగావు అన్నాడు సూర్య. నాకు వదిలిని చూస్తే అలా అనిపించడం లేదు అందుకే, కానీ నాకు మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చింది సూర్య, అందుకే అందరూ భలే కలిసిపోయి ఉన్నారు అన్నారు ఫ్రెండ్. అవును, అంతా మా అన్నయ్య వదిన వాళ్ళే అన్నాడు సూర్య. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. ఆంటీ, ఈ రోజుకి సుమతి ఇక్కడే ఉంటుంది, నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది, నీకేమి అభ్యంతరం లేకపోతే ఉంచండి అంది మంజు. పెద్దవాళ్ళకి ఏం చెప్పాలో తెలీదు. తాతగారు చొరవగా, పర్వాలేదు ఉండనియండి, ఎలాగో సూర్య ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అంటారు. ఇంకా తాతగారి మాట కాదు అనలేక సరే అంటారు. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు. సూర్య ఫ్రెండ్స్ని కొంచెంసేపు రెస్ట్ తీసుకోమంటారు. సూర్య మంజు దగ్గరకు వచ్చి, థ్యాంక్స్ వదిన, అయినా నేను నిన్ను అడుగుదామనుకున్నాను కానీ. మంజు నవ్వి, నాకు అనిపించింది అందుకే అడిగాను, వెళ్ళండి ఇద్దరు పైకి అని చెప్పింది. తర్వాత తాతగారు, అమ్మమ్మ, లక్ష్మి గారు, శరత్, మంజు కూర్చొని ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోతారు. కిరణ్, రాజేష్ కూడా ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్ పెట్టి వచ్చామని చెప్పి వెళ్ళిపోతారు.
తాతగారు, అమ్మమ్మ, లక్ష్మి గారు, శరత్, మంజు కూర్చుని ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు ఎలా చేయాలో చెప్తే వింటూ మధ్య మధ్యలో వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తున్నారు మంజు, శరత్. శరత్ మాట్లాడుతూ ఒకసారి మంజు వైపు చూసి షాక్ అయ్యాడు. అబ్బా, ఇదేంటి, ఇంతకుముందు డ్రెస్సులు వేసేది కానీ ఇప్పుడు చీరలు కట్టి లక్కి కనిపించకుండా ఊరించకుండా చంపుతుందే అని ఫ్యాన్ గాలికి మంజు కట్టుకున్న చీర పక్కకి జరుగుతుంటే మంజు నడుముని కనిపించక ఊరిస్తుంది శరత్ని. ఒక రకంగా ఖుషీ సీన్ రిపీట్ అయింది. పాపం ఇదేమీ తెలియని మంజు తన వేలో తనుంది. ఎవరో చూపులు తనకు తాకుతున్నట్లున్నా అంతగా పట్టించుకోలేదు. శరత్ మాట్లాడకపోయేసరికి ఏమైంది అని తల పైకి లేపి శరత్ వైపు చూసిన లక్ష్మికి శరత్ చూపులు ఎక్కడో ఉండడం చూసి అవి ఎక్కడున్నాయి అనేది అర్థం చేసుకుని, పెదనాన్నగారు మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని తను కూడా రూమ్లోకి వెళ్ళడానికి లెగిసి, మంజు మీరు కూడా వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని మంజు అనిత రూమ్లో సూర్య ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ రోజుకి శరత్ రూమ్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు. లక్ష్మి గారు అలా చెప్పగానే శరత్కి చాలా ఆనందం వేసింది. లక్ష్మి గారు వెళ్ళగానే మంజు నువ్వు వెళ్ళు నా రూమ్కి, నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి బయటికెళ్ళాడు. అబ్బా, ఏ మనిషి, చక్కగా సార్ రూమ్లో అంటే ఆయనతో టైం స్పెండ్ చేద్దాం, మాటలు చెప్పుకుందామని అనుకున్నాను. కానీ ఏం లాభం, సార్ బయటికెళ్ళారు. సరే నేనన్నా వెళ్తాను రూమ్లోకి అని అనుకుని రూమ్లోకి వెళ్ళగానే ఆ రోజు రాత్రి శరత్తో రూమ్లో ఉండడం, ఇద్దరి మధ్య మాటలు, శరత్ని బెడ్ మీద పడుకోనీయకుండా చేయడం, నెక్స్ట్ డే శరత్ని ఇరికించడం అన్నీ గుర్తుకొచ్చి పెదాల మీద నవ్వు వచ్చి చేరుతుంది. అలా నవ్వుతూ కిటికీ దగ్గర నుంచి బయట ఉన్న పూల మొక్కల్ని చూస్తూ శరత్కి తనకి మధ్య జరిగినవి గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తోంది. శరత్ రూమ్లోకి ఎప్పుడొచ్చాడో తెలీదు. వచ్చి రూమ్ డోర్ లాక్ చేసి డోర్కి ఆనుకుని చేతులు కట్టుకుని మంజుని చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా కాదని మంజు దగ్గరికి వెళ్ళి వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని ఒక చెయ్యి చీరలో నుండి నడుము మీద వేసి గట్టిగా పట్టుకుని తలని మంజు మెడ వంపుల్లో పెట్టుకున్నాడు. శరత్ ఆలోచనలో ఉన్న మంజు ఒక్కసారిగా శరత్ అలా చేసేసరికి షాక్ అయి సార్ అని పిలిచింది. శరత్ నడుము మీద ఉన్న చేతిని ముందుకు తీసుకుని వెళ్తూ పొట్ట మీద వేస్తాడు. సార్ ప్లీజ్ వదలండి అంది. శరత్ మెడ వంపుల్లో తలని అటు ఇటు కదుపుతూ ఏమిటి మంజు, ఏమైంది అని ఒకవైపుకి వేసి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అంతే, మంజు ఒక్కసారిగా శరత్ని తోసి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. కానీ శరత్ మంజు చేతిని పట్టుకుని తన వైపుకి లాక్కుని గట్టిగా హక్ చేసుకుని 2 నిమిషాలు అలా ఉండిపోయాడు. సార్ ప్లీజ్ వదలండి అంది. శరత్ మంజు మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. మంజుకి శరత్ చేసే పనులు చెమటలు పడుతున్నాయి. బలవంతాన శరత్ని విడిపించుకుని ఏమిటి సార్ ఇది అంది. శరత్ మళ్ళీ మంజుని దగ్గరకు లాక్కొని ఎందుకు మంజు చీరలు కట్టుకుంటున్నావు, ఈ మధ్య నువ్వు చీరలో చాలా బాగుంటావు, ప్లీజ్ మంజు కొన్ని రోజులు చీర కట్టుకోవద్దు అన్నాడు. మంజు శరత్ని దూరంగా తోసి సార్ ఈరోజు ఏమైంది మీకు, ఎందుకు ఇలా ప్రవర్తించి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు బుద్ధి లేదు, నువ్వంటే ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానన్న వాడితో రూమ్లో ఉండడానికి వచ్చాను చూడండి, నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. మంజు అలా అనేసరికి ఒక్కసారిగా మంజు అని పిలిచాడు. ఇంకా ఎన్ని రోజులు, మహా అయితే 1 నెల అంతే కదా, తర్వాత నా దారి నేను చూసుకుంటాను. నేను ఉన్న ఈ 4 రోజుల పాటు మీ గౌరవానికి భంగం కలగకుండా ఈ ఇంటి కోడలుగా నేను చేయాల్సినవి చేస్తాను. మీరు కూడా ఈ ఇంటి కొడుకుగా నాతో పాటు చేయాల్సినవి చేయండి. అంతేకాని ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను ఇప్పటికే మిమ్మల్ని ప్రేమించి తప్పు చేశాను. మీకు ఇష్టం లేదని తెలిసి కూడా నా ఈగో కోసం మీకు ఆ గిఫ్ట్ పంపి నా జీవితంలో చేయరాని పని చేసి నా జీవితాన్ని నా చేతులతోనే నేనే నాశనం చేసుకున్నాను. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు యూఎస్లో జాబ్ వచ్చింది. నేను ఇక్కడి నుండి మీకు దూరంగా వెళ్ళిపోతాను. మీ లైఫ్కి మటుకు నేను అడ్డురాను. ఎప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డైవర్స్ పేపర్స్ పంపుతాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ప్రేమించిన వాళ్ళని వదులుకోవడం ఎంత బాధగా ఉంటుందో అన్నది నాకు తెలుసు కాబట్టి మీ మధ్యకి ఎప్పుడు రాను, మీకు ఆ బాధని ఉండనీయను అని చెప్పి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది. మంజు మాట్లాడిన మాటలకి బాధగా ఉంది. వదిలేసి వెళ్ళిపోతానంతే ప్రాణం పోతున్నట్లు ఉంది నాకు. ఇలా నాకు జరగాల్సింది నేనే కావాలని చేసుకున్నాను కదా. నేను వేరే అమ్మాయిని ప్రేమించానని నువ్వు పైకి అంటున్నా లోపల నువ్వు పదే బాధని నాకు తెలుస్తుంది. కానీ నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వే అని అరిచి చెప్పాలని ఉన్నా చెప్పలేను. ఇప్పుడు నీకు నేను చెప్పాల్సిన టైం వచ్చేసరికి నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమో.
నాకెందుకు ఇలా ఎవరికీ చెప్పుకోలేని విధంగా చేస్తున్నావు భగవంతుడా? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మొహంలో చిరునవ్వుకి కాకుండా బాధకి కారణమవుతున్నాను. ఇందాక నేను చేసిన పనికి మంజు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందా? నువ్వు అలా అనుకోకూడదు అని మంజు దగ్గరికి వెళ్ళి తల వంచుకుని, సారీ మంజు, నేను ఇలా చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇంకోసారి ఇలా జరగదు. ప్లీజ్ సారీ, నువ్వు బాధపడద్దు. నేను బయటికి వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని రూమ్లోకి వచ్చి బైక్ కీస్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి కిందికెళ్ళి బైక్ మీద బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తూ ఉన్న శరత్ని చూస్తూ, సారీ సార్, మిమ్మల్ని నా మాటలతో బాధ పెట్టాను. ఈ మధ్య నేను మీకు దగ్గరగా అయ్యాను. మీకు దూరంగా వెళ్ళిన తర్వాత మీరు లేకుండా ఉండలేను. అందుకే ఇప్పటి నుండి ఈ దూరాన్ని పెంచాలని అలా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాను. నాకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు. పెళ్ళై ఎన్ని రోజులైనా మీరు నాతో ఎలా ఉన్నారో తెలిసి కూడా ఈరోజు మీరు ఏదో దగ్గరికి తీసుకునేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక అలా అనేసాను. కానీ మీరు నేను బాధపడుతున్నానని నాకు సారీ చెప్పి నేను ఇబ్బంది పడకూడదని బయటికి వెళ్ళిపోయారు. నిజంగా మీరు చాలా మంచివారు సార్. మీరు నిజంగా బంగారం సార్. ఎవరైనా బంగారాన్ని ఎలా వదులుకుంటారు సార్? మిమ్మల్ని నేను వదులుకోలేను. ఏదో ఒక మిరాకిల్ జరిగి నేను మీతో ఉండిపోతే ఎంత బాగుంటుంది. నాకు మీతో ఉండే అదృష్టం ఉంది అంటారు అసలు అని బాధపడుతుంది. రాత్రి అయినా శరత్ ఇంటికి రాడు. మిగతా వాళ్ళందరూ సరదాగా గడుపుతారు. సూర్యాని ప్రేమించిన అమ్మాయి డల్లుగా ఉండడం మంజు గమనించింది. ఎందుకు ఆ అమ్మాయి అలా ఉంది? ఒకసారి మాట్లాడాలనుకుంది. అందరూ డిన్నర్ చేశారు. శరత్ గురించి అడిగితే పని మీద బయటికి వెళ్ళాడు, వస్తానికి లేట్ అవుతుందని చెప్పారు లక్ష్మి గారు. అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతుంటే మంజు ఆ అమ్మాయిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకు డల్గా ఉన్నావు అంది. నేనా? డల్గా లేనే, బాగున్నానే అంది ఆ అమ్మాయి. అలానే నీ మాటలు చెబుతున్నాయి కానీ నీ మనసు కాదు. నిన్ను చూస్తుంటే ఎవరినో ఇష్టపడ్డావనిపిస్తుంది. అది నిజమేనా? అదేమీ లేదు అంది ఆ అమ్మాయి. కాదు, ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉన్నావు, కానీ సుమతిని చూడగానే నువ్వు డల్ అయ్యావు. అంటే నేను అనుకోవటం, నువ్వు సూర్యాని ఇష్టపడ్డావు కదా? ఆ అమ్మాయి మౌనంగా ఉంది. నీకు సూర్యాన్ని అర్థం చేసుకుని ఇష్టపడ్డావా, లేక చూడగానే నచ్చాడా? చూడగానే నచ్చాడు. అవునా? సరే, మరి ఎందుకు ఇష్టపడ్డావు? సరే, సూర్య ఎప్పుడైనా నీతో అలా బిహేవ్ చేశాడా? చూడ్డానికి బాగుంటాడు, మంచి హైటు, ఫిజిక్, బాడీ, ఇప్పుడు మంచి జాబు. సూర్య ఎప్పుడు ఎలా బిహేవ్ చేయలేదు. అందరితో ఎలా ఉన్నాడు, నాతో కూడా అలానే ఉన్నాడు అంది అమ్మాయి. మరెందుకు సుమతిని చూడగానే అలా అయ్యావు? నేను ఇష్టపడిన వాడిని తను చేసుకుంటుంది కదా, అందుకు. సారీ, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. తన భర్తను నువ్వు ఇష్టపడ్డావు అంది మంజు. ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, మరి నేను ఇష్టపడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఇష్టపడిన వాడిని తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని బాధగా ఉంది అంది. అబ్బో, ఈ అమ్మాయికి బలుపు బాగానే ఉంది. ఈ అమ్మాయి మైండ్ని ఎలా అయినా డైవర్ట్ చేయాలి అనుకుని, అలా చెప్తాను. వారికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది అంది. ఏంటి, పెళ్ళి అయిపోయిందా? మరి పెళ్ళికి ముహూర్తం పెట్టారు మధ్యాహ్నం? పెళ్ళి అయిపోయింది, కానీ ఆ విషయం పెద్దవాళ్ళకి తెలీదు. నేను శరత్ సార్ కలిపి చేశాం వాళ్ళ పెళ్ళి. ఎందుకంటే ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి కూడా రెడీ అయ్యారు. నువ్వు చనిపోతావా సూర్య కోసం? అమ్మో, నేనెందుకు చనిపోతాను అంది. అదే నీకు సుమతికి తేడా, కాబట్టి ఎవరికి ఇష్టపడ్డారు అంది. ఆ అమ్మాయి మౌనంగా ఉంది. ఆఫ్టర్నూన్ సూర్య సుమతిని ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశాడు. ఏమని ఇంట్రడ్యూస్ చేశాడు నీకు? మీట్ మై డియర్ వైఫ్ అనే కదా. మరి ఇప్పుడు చెప్పు, సుమతి సూర్య వైఫ్ అవునా కాదా? సూర్య వైఫ్ సుమతి అంది. ఇష్టం వేరు, ప్రేమ వేరు. నువ్వు సూర్యాని ఇష్టపడ్డావు, కానీ ప్రేమించలేదు. నువ్వు ఇష్టపడ్డం వల్ల సూర్య నీకు కావాలి అనుకున్నావు అంతే. ఒక రకంగా చెప్పాలంటే నువ్వే సుమతి భర్తని ఇష్టపడ్డావు. అది తప్పు. ఇప్పటికైనా నా ఆలోచనలు పక్కన పెట్టి, సూర్య నిన్ను ఎలా ఫ్రెండ్గా చూస్తున్నాడో నువ్వు కూడా అలా ఫ్రెండ్గానే చూడు. నువ్వు కూడా నిన్ను ప్రేమించేవాడు నీ లైఫ్లోకి వస్తాడు. అంతేకాని ఇష్టాన్ని ప్రేమ అనుకొని దానిలో ఉండి నువ్వు బాధపడి నీ ఫ్యామిలీని బాధపెట్ట మాకు, అర్థమైందా? ఆ అమ్మాయి కొంచెంసేపు ఆలోచించి నవ్వుతూ, థ్యాంక్స్, నాకు అర్థమయ్యేటట్లు చెప్పావు. నీ మాటలు విన్న తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక నుంచి సూర్య నేను మంచి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు ఏమీ బాధ లేదు అని వెళ్ళింది. ఆ అమ్మాయి వెళ్ళగానే సూర్య మంజు దగ్గరికి వెళ్ళాడు. వదినా అంటూ. చెప్పు సూర్య, నువ్వేంటిక్కడ? ఇందాకే వచ్చాను, తనతో మాట్లాడుతుంటే ఆగిపోయాను. అయినా నువ్వు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? నువ్వే విన్నావు కదా సూర్య, ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందనేది. తను ఇష్టపడిన వాడిని సుమతి చేసుకుంటుందంట. ఆ అమ్మాయి మనస్తత్వం బట్టి అలా మాట్లాడారు. అందుకే ఆ అమ్మాయి రియలైజ్ అయింది. లేకపోతే నీకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకు అసలు తెలియదు వదిన తనని ఇష్టపడుతుందని.
తను ఇష్టపడుతుంది సూర్య, కానీ ప్రేమించటం లేదు. ఇష్టపడడానికి ప్రేమించడానికి చాలా తేడా ఉంది. అది నీకు తెలుసు కదా సూర్య. అవును వదిన. సరే వెళ్ళి పడుకో, రేపటి నుండి మనకు చాలా పనులున్నాయి కదా. సరే వదిన అని సూర్య వెళ్ళిపోయాడు. మంజు గార్డెన్లో చల్లగాలికి తిరుగుతూ ఆలోచిస్తుంది. సార్ ఎక్కడికి వెళ్ళారు? నేను అలా మాట్లాడటం వల్లనే అలా వెళ్ళిపోయారా బయటికి? ఇంకా ఇంటికి రాకపోవడానికి కారణం కూడా అదేనా అని ఆలోచిస్తూ అక్కడే గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చుని ఆలోచిస్తూ అలాగే ఆడుకుంది. రాత్రికి లేటుగా ఇంటికొచ్చిన శరత్ గార్డెన్లో ఎవరు ఉండడం గమనించి అక్కడికి వెళ్ళి చూస్తే చైర్లో మంజు పడుకునుంది. ఇదేంటి ఇక్కడ పడుకుంది అని అనుకుంటూ మంజుని నిద్ర లేపాడు. శరత్ లేపేసరికి మంజు నిద్ర నుండి లేచి, సార్ మీరొచ్చి ఎంతసేపు అయింది? నేను ఇప్పుడే వచ్చాను కానీ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? అది అది ఏం లేదు సార్, ఏదో ఆలోచిస్తూ ఉంటే చల్లగాలికి నిద్ర పట్టేసింది అని తల వంచుకొని, సారీ మిమ్మల్ని అన్ని మాటలని ఉండకూడదు, కానీ ఆ టైంలో ఏదో బాధగా అనిపించి అలా అనేసాను. నా వల్లే కదా మీరు బయటికి వెళ్ళిపోయారు, ఇప్పుడు లేటుగా కూడా వచ్చింది. అయ్యో మంజు అదేం కాదు, నిజంగా నాకు పని ఉంది, లేట్ అయిందంటే. ఇంకా ఆఫ్టర్నూన్ జరిగిందంటావా? నేనే నీకు సారీ చెప్పాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సార్ మీరు సారీ చెప్పి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టద్దు, నేనే కొంచెం ఎక్కువ మాట్లాడాను మీ గురించి తెలిసి కూడా. ఇంకా ఆపు ఈ సారీ చెప్పడం. అలాగే సార్, మీరు రండి డిన్నర్ చేయడానికి. నేను ఆల్రెడీ చేసే వచ్చాను కానీ నడువు లోపలికి. సరే అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. నేను అత్తయ్య రూమ్లో పడుకుంటానండి. వద్దు, ఈ రోజుకి నా రూమ్లో పడుకో. ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సరే నడవండి అని శరత్ రూమ్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంది. మంజు నువ్వు బెడ్ మీద పడుకో, నేను బయట ఉయ్యాల్లో పడుకుంటాను. సార్ నాకు మీ మీద నమ్మకం ఉంది, మీది పెద్ద బెడ్డే కాబట్టి ఇద్దరం బెడ్ మీదే పడుకుందాం, మీకు ఓకేనా? శరత్ మనసులో ఆనందపడుతూ, నీకు ఇబ్బంది ఏమీ లేకపోతే నాకు ఓకే. సరే అయితే అని మంజు బెడ్ దగ్గరకు వచ్చి మధ్యలో పిల్లోస్ పెట్టి అటు తిరిగి పడుకుంది. పా రాక్షసి, నీకు ఇన్ని తెలివితేటలు అసలు ఎక్కడి నుంచి వచ్చాయే అనుకుంటూ బెడ్ మీద పడుకొని మంజు వైపు చూస్తూ, నువ్వు ఎప్పుడు నా గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటావా అని ఎదురు చూస్తున్నాను మంజు అని మనసులో అనుకుంటూ పడుకున్నాడు. తెల్లవారింది. అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు. సూర్య ఫ్రెండ్స్ వెళుతుంటే పెళ్లికి రమ్మని చెప్పారు. వాళ్ళు కూడా సరే అన్నారు. ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఎంగేజ్మెంట్కి షాపింగ్ చేశారు. సూర్య డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అవడం వల్ల ఎక్కువ లీవ్స్ లేవు. సూర్య ఈ పని చేయడం లేదు, నేను నాకు అవ్వటం లేదని ఫీల్ అవుతుంటే, పెళ్ళికి కావాలి కదా అప్పుడు పెట్టుకోవచ్చులే పనులు, మేం చేసుకుంటాంలే కానీ నువ్వు ఫీల్ అవ్వద్దులే అని సర్ది చెప్పారు. అనుకున్నట్టుగానే ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. వంశీ అనితల ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది. కుటుంబ సభ్యుల మధ్యలో శరత్ సూర్య జంటలు రెండూ కలిసి పీటల మీద కూర్చుని తాంబూలాలు పుచ్చుకున్నారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అందరూ కూర్చుని పెళ్లి ఎలా చేయాలి, ఎక్కడ చేయాలని మాట్లాడుకుని, రెండు పెళ్ళిళ్ళు కాబట్టి అన్ని కార్యక్రమాలు ఒక్క దగ్గరే కలిసి చేసుకుందామనుకున్నారు. తర్వాత రోజు అందరూ కలిసి పెళ్లికి షాపింగ్ చేశారు. పెళ్లి వైజాగ్లో ఒక ఫామ్ హౌస్లో ఏర్పాటు చేశారు. ఆ ఫామ్ హౌస్ చాలా బాగుంది. చుట్టూ మొక్కలతో చాలా అందంగా ఉంది. పెళ్లికి పిలవాల్సిన వాళ్ళని అందరినీ పిలిచారు. శరత్ కాలేజీ లెక్చరర్స్, మంజు సుమతి ఫ్రెండ్స్, అనిత ఫ్రెండ్స్, సూర్య కొలీగ్స్, ఇంకా ఫ్రెండ్స్, విష్ణు రాజశేఖర్ గారి బిజినెస్ ఫ్రెండ్స్, సుమతి తల్లిదండ్రుల వైపు ఎవరూ లారేరు. రాజశేఖర్ గారి సుమతి పెళ్లి పనులన్నీ చూస్తున్నారు కృష్ణతో కలిసి. తాతగారు కూడా కొంతమందిని పిలిచారు. ఇటు శ్రీధర్ లక్ష్మి గారి వైపు కూడా ఎవరూ లేరు. అందరూ కలిసి 5 రోజుల ముందే ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు, వీళ్ళతో పాటు కిరణ్, రాజేష్ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఫామ్ హౌస్లోనే పెళ్లి కూతుర్ని చేయడం, పిల్లలు సరదా పడుతున్నారని విష్ణు గారు మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు ముందు రోజే అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు. పాపం మంజుకైతే అసలు టైమే లేదు. ఎందుకంటే రెండు వైపులా తను చేయాల్సిన పనులు చేస్తూనే ఉంది. సార్ ఈ ఇంటి కొడలుగా బాధ్యత అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను. ఆల్రెడీ నేను టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఇంకా 2 రోజుల్లో నా ప్రయాణం అంది మంజు. నేను వెళ్ళిన తర్వాత మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఈ జన్మలో మిమ్మల్ని చూసే అవకాశం వస్తుందో రాదో నాకు. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక వెళ్తాను. ప్లీజ్ మంజు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ప్లీజ్ సార్, మీకు తెలుసు నా గురించి, నాది కాని వస్తువుని నేను కన్నెత్తి కూడా చూడను అంది. ఆ సంగతి నాకు తెలుసు. పోనీ నేను అడుగుతున్నాను కదా, ఒక 2 రోజులు వెయిట్ చేయి. నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అవి విన్న తర్వాత నువ్వు వెళ్ళిపోతానన్నా నేను ఏమీ చెప్పను అన్నాడు. ప్లీజ్ నాకు 2 రోజులు వెయిట్ చేయి. నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను ప్లీజ్.
ఓకే సార్, మీకోసం ఒక 2 రోజులు వెయిట్ చేస్తాను అంది. థ్యాంక్స్ మంజు అన్నాడు శరత్. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.